వెల్కమ్ టు ఫీనిక్స్ టాక్స్. కొన్నిసార్లు ఈ అనంతమైన విశ్వంలో సుదూర ప్రాంతాల నుండి మన సౌర వ్యవస్థలోకి ప్రత్యేక అతిథులు వస్తుంటారు. అలా ఇటీవల మన సౌర వ్యవస్థలోకి వచ్చిన ప్రత్యేక అతిథి అట్లాస్ 3i. ఇదొక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. ఇది ప్రదర్శిస్తున్న కొన్ని ప్రత్యేక లక్షణాలు దీని మీద శాస్త్రవేత్తల ఆసక్తికి, ఎట్ ద సేమ్ టైం దీని చుట్టూ కొన్ని ఊహలు, అబద్ధాలకు కూడా కారణమవుతున్నాయి. దీన్ని కొందరు ఏలియన్స్ వెహికల్ అంటున్నారు, కొందరు తోకచుక్క అంటున్నారు, కొందరు ఆర్టిఫిషియల్ ఆరిజిన్ అంటే కృత్రిమంగా తయారు చేయబడ్డ ఆబ్జెక్ట్ అంటున్నారు. సో అసలేంటి ఈ అట్లాస్ 3i? దీని లక్షణాలు, విశేషాలు, పుట్టుక, ప్రయాణం వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా ఈ అట్లాస్ 3i గురించి ఒక పూర్తి స్థాయి అవగాహనకు వచ్చే ప్రయత్నం చేద్దాం. భూమికి దగ్గరగా ఉన్న నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ని, ఆస్టరాయిడ్స్ ని గుర్తించి హెచ్చరించడం కోసం నాసా ఫండ్స్ తో హవాయి యూనివర్సిటీ 2017లో డెవలప్ చేసిన ఒక ప్రోగ్రామ్ అట్లాస్, అంటే ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. ఇందులో భాగంగా 4 టెలిస్కోప్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 హవాయిలో, ఒకటి చిలీ, మరొకటి సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతిరోజు ఆకాశాన్ని అబ్జర్వ్ చేస్తూ ఫోటోలు తీసి వాటిని అనాలిసిస్ చేయడం ఈ అట్లాస్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అలా చిలీలోని టెలిస్కోప్ ఆకాశాన్ని గమనిస్తుంటే 2025 జూలై 1న ఒక మసకగా ఉన్న వస్తువును గుర్తించడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్ ప్రతి ఫోటోకు తన స్థానాన్ని మారుస్తూ ఉంది. ఆ స్థానంలో మార్పును గుర్తించి కంప్యూటర్స్ ద్వారా దాని కక్షను లెక్కించారు. ఆ కక్ష హైపర్బోలిక్ గా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ వస్తువు మన సోలార్ సిస్టమ్ కి చెందింది కాదు, ఇంటర్స్టెల్లార్ అంటే వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చిందని నిర్ధారణ అయింది. ఎందుకంటే మన సోలార్ సిస్టంలోని గ్రహాలు, వస్తువులన్నీ కూడా వృత్తాకార కక్ష లేదా దీర్ఘవృత్తాకార కక్షను కలిగి ఉంటాయి. హైపర్బోలిక్ కక్షను కలిగి ఉండవు. ఈ హైపర్బోలిక్ కక్షను కలిగి ఉండే వస్తువులు ప్రత్యేకం, ఎందుకంటే వాటి మార్గం వాటిని సూర్యుని వద్దకు తిరిగి తీసుకురాదు. అంటే ఆ ఆబ్జెక్ట్ సూర్యుని గ్రావిటీని తట్టుకుని వెళ్ళగలిగే ఎనర్జీని కలిగి ఉంటుంది. సో అది మళ్ళీ తిరిగి రాదు, అంటే అది జస్ట్ మన సోలార్ సిస్టమ్ కూడా ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. దీన్ని గుర్తించిన వెంటనే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ వంటి ఇతర టెలిస్కోప్ల ద్వారా మరింత ఖచ్చితమైన పరిశీలనలు చేసి ఆ ఆబ్జెక్ట్ ను ఒక తోకచుక్క అంటే కామెట్ గా నిర్ధారించారు. తోకచుక్క అంటే ఏంటంటే మంచు మరియు ధూళితో కూడిన ఒక అంతరిక్ష వస్తువు. ఇది సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుని వికిరణం వల్ల వాయువులను విడుదల చేస్తుంది. అలా విడుదల చేయబడ్డ వాయువులు మండుతున్నట్టుగా తోకలాగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇదే తోకచుక్క. ఇలా మన సోలార్ సిస్టంలోకి ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ రావడం ఇది 3వసారి. గతంలో 2 సార్లు 2017లో ఔమువామువా 1i, తర్వాత 2019లో బోరిసోవ్ 2i అని వచ్చాయి. ఇది 3వది. దీంతో స్పేస్ ఆబ్జెక్ట్స్ కి అధికారిక నమోదు కేంద్రమైన మైనర్ ప్లానెట్ సెంటర్ దీన్ని 3iగా అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ గా గుర్తించింది. అలా ఇది అట్లాస్ 3i ఆబ్జెక్ట్ అయ్యింది. సో ఈ అట్లాస్ 3i యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. అట్లాస్ 3i యొక్క న్యూక్లియస్ అంటే కేంద్రకం 1 కిలోమీటర్ కంటే తక్కువ వ్యాసాన్ని కలిగి ఉంది. అలాగే సాధారణంగా తోకచుక్కలు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు కనిపించే తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం తోక సూర్యుడి నుండి వ్యతిరేక దిశలో కాకుండా సూర్యుడి వైపుగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే సబ్లిమేట్ అంటే ఎలాంటి పొల్యూషన్ లేని అట్లాస్ 3i యొక్క ఐస్ పార్టికల్స్ మీద సన్లైట్ పడి స్కాటర్ కావడం వలన అది అలా తోకలా కనిపిస్తుంది. అలాగే ఈ అట్లాస్ 3iలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా అంటే సుమారు 87% ఉందని టెలిస్కోప్స్ చేసిన స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ అట్లాస్ 3i సైనోజెన్ వాయువును, కార్బన్ మోనాక్సైడ్ ను విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దీంట్లో నికెల్ లోహ అణువులు కూడా అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అట్లాస్ 3i యొక్క మరొక ప్రత్యేక లక్షణం ఏంటంటే సాధారణంగా తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వేడికి దానిలోని వాయువులు ధూళిని విడుదల చేసి తోక మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఇది మాత్రం సూర్యుడి నుండి దూరంగా అంటే సుమారు 3.5 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంగా ఉన్నప్పుడు కూడా ఇది ధూళి, వాయువులను విడుదల చేస్తుంది. నెక్స్ట్ అట్లాస్ 3i యొక్క ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. ఖగోళ శాస్త్రవేత్తలు దీని మార్గాన్ని వెనక్కి ట్రేస్ చేస్తే ఇది మన గెలాక్సీ అంచు నుంచి వచ్చిందని తెలుస్తుంది. సో ఇది చాలా పురాతనమైంది. బహుశా 7 బిలియన్ సంవత్సరాలకు పైగా పురాతనమైంది. ఇది మన సూర్యుని కంటే, మన సౌరమండలం కంటే పాతది. మన గెలాక్సీ ప్రారంభ కాలం నుండి వచ్చిన ఒక అవశేషం అని చెప్పొచ్చు. దీన్ని జూలై 1న గుర్తిస్తే అక్టోబర్ 3న మార్స్ కి దగ్గరగా, అక్టోబర్ 29న సూర్యునికి దగ్గరగా, డిసెంబర్ 19కి భూమికి దగ్గరగా పయనించి సూర్యుడి చుట్టూ సుమారు 61 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించి క్రమంగా మన సోలార్ సిస్టమ్ ను దాటి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన సోలార్ సిస్టంలోకి తిరిగి రాదు. నెక్స్ట్ అట్లాస్ 3i అనేది భూమికి
ప్రమాదకరమా లేదా ఇది అంతరిక్షాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఒక అవకాశమా అన్నది చూద్దాం. వివిధ అంతరిక్ష సంస్థలు మరియు సైన్స్ సంస్థల యొక్క అధికారిక అంచనాల ప్రకారం అట్లాస్ 3i వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని చెప్పవచ్చు. ఎందుకు ప్రమాదం లేదంటే ఈ తోకచుక్క భూమికి దాదాపు 270 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భూమిపై ఎలాంటి గురుత్వాకర్షణ ప్రభావాన్ని గాని నిరోధాన్ని గాని కలిగించే అవకాశం లేదు. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అట్లాస్ 3iని గుర్తించిన దగ్గర నుండి దాని కక్షను అర్థం చేసుకున్నారు. ఇది ఇప్పుడు లేదా భవిష్యత్తులో భూమిని ఢీకొట్టదని స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ కామెట్ వల్ల మనకు ఎలాంటి ముప్పు లేదు. అయితే ఈ కామెట్ మనకు ప్రమాదకరం కాకపోగా అంతరిక్షాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు మరొక విలువైన అవకాశం అని చెప్పొచ్చు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి అంతరిక్ష సంస్థలు ఈ కామెట్ రాకను అనేక పరిశోధనలకు అవకాశంగా చూస్తున్నాయి. అంతర్జాతీయ గ్రహశకల హెచ్చరిక నెట్వర్క్ అట్లాస్ 3iని విశ్వం యొక్క పరిశీలన కోసం ఉపయోగిస్తుంది. ఇది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న ప్రమాదాల నుండి భూమిని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మనకు తెలిసిన 3వ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. సో ఈ తోకచుక్క వేరే గ్రహ వ్యవస్థకు సంబంధించిన పదార్థాలను అధ్యయనం చేయడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే భవిష్యత్తులో విశ్వంలోకి ప్రయాణాలకు ఇది దోహదం చేసే అవకాశం ఉంది. అయితే అట్లాస్ 3i ఏలియన్స్ వాహనమా, దాంట్లో ఏలియన్స్ భూమి వైపు వస్తున్నారా అంటే హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త ఎవీ లోబ్ అట్లాస్ 3iని ఆర్టిఫిషియల్ ఆరిజిన్ అంటే ఏలియన్స్ యొక్క వెహికల్ అయ్యుండొచ్చని ఊహించాడు. అయితే అది కేవలం ఊహాజనితం మాత్రమే అని మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎందుకంటే అది తోకచుక్క అని ఆధారాలన్నీ చెబుతున్నాయి. అలాగే నాసా స్పష్టంగా ఇది సహజమైన తోకచుక్క అని దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని చెబుతుంది. సో డిసెంబర్ 19న భూమికి దగ్గరగా వస్తున్న ఈ కామెట్ ని మనం చూడొచ్చా అంటే దీన్ని మనం నేరుగా చూడలేం. మనం నేరుగా చూసేటంత ప్రకాశవంతంగా ఇది లేదు. కేవలం టెలిస్కోప్స్ ద్వారా ఎక్స్పర్ట్స్ మాత్రమే చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి అట్లాస్ 3iకి సంబంధించిన పూర్తి వివరాలు. వీటన్నింటిని బట్టి అట్లాస్ 3iకి సంబంధించి మనం ఒక అవగాహనకు రావచ్చు. అట్లాస్ 3i ఒక కామెట్ అంటే తోకచుక్క. ఇది ఏలియన్స్ వెహికల్ కాదు. దీంట్లో ఏలియన్స్ రావడము లేదు. అలాగే దీనివల్ల భూమికి మనకు ఎలాంటి ముప్పు లేదు. అంతరిక్షంలో జరిగే అనేక విశేషాలలో ఇది కూడా ఒకటి. దీన్ని ఒక థ్రెట్ గా కాకుండా స్పేస్ ను ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు వచ్చిన మరొక మంచి అవకాశంగా అంటే ఆపర్చునిటీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.